అమ్మా, నాన్న, మీరెక్కడున్నారు? నా మాటలు వినిపిస్తున్నాయా? అమ్మా, నాకు భయమేస్తుంది. ఆ వరద నీళ్ళో పక్కనే ఉన్న నదిలో కలిసా ముఫాసాని అమ్మా నాన్నలకి దూరంగా తీసుకెళ్లిపోయినాయి, తెలియని తీరాలకి. నిన్నే. నా పేరు టాకా, మా నాన్న ఉబాసి. నీ పేరేంటి? ముఫాసా. నేను బయట వాళ్ళతో మాట్లాడకూడదంట, కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఒక రహస్యం చెప్పాలనిపిస్తుంది. ఏంటి ఆ రహస్యం? చెప్తే అది తలనొప్పి. పర్లేదు, చెప్పు. ఎలా చెప్పాలి? ఎలాగో అలాగా చెప్పు. సరే చెప్తా. నువ్వు చావబోతున్నావు రోయ్. నాకు రహస్యం అంటే అసహ్యం. ఈదలేకపోతున్నా. ఈదకపోతే పోతావు. నాకు ఈదడం రాదు. అయితే తలపైకెత్తి పరిగెట్టుకుని వచ్చేయ్. నా వల్ల కావట్లేదు. ఏం కాదు ముఫాసా, త్వరగా వచ్చేయ్. కాపాడు తాత, కాపాడు. నేను వచ్చే వరకు ఆగమని చెప్పానా? నేనేం తప్పు చేయలేదమ్మా. నీళ్లు తాగుదామని వస్తే ఇక్కడ వీడు కనిపించాడు. అన్నట్టు వీడి పేరు ముఫాసా. నీ అదృష్టం బాగుండి ఆ మొసళ్ళు చిన్నవి కావడం వల్ల భయపడ్డాయి. సరే నువ్వు పద. వాడిని ఇక్కడెలా వదిలేసి వెళ్తామమ్మా? మన నియమాలు మర్చిపోయావటాక. ఒబాసి ఒక అనామకుణ్ణి ఎప్పటికీ ఒప్పుకోరు. నేను అనామకుణ్ణి కాను, దారి తప్పాను అంతే. అర్థమైందా? తప్పిపోయాడంట. ఒక పెద్ద వరద వచ్చింది. మా అమ్మ నాన్న నన్ను కాపాడాలని ఎంతో ప్రయత్నించారు, కానీ మా ఇంటికి దారేటో మీకు తెలుసా?